నమస్తే స్వామి. చాలా మందికి తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నానండి. ఎవరికైనా సరే ఇప్పుడు సపోజ్ నాకు అనుకోండి, నాకు భార్య కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, దాయాదులు కానివ్వండి, బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎందుకు వచ్చారని అంటే గత జన్మలో వాళ్ళకి నేను బాకీ ఉన్నా, వాళ్ళు నాకు బాకీ ఉన్నా సరే అవి తీర్చుకునేటందుకు మాత్రమే వీళ్ళందరూ కూడాను మనకి దాయాదులుగాను, కుటుంబ సభ్యులుగాను, స్నేహితులుగాను, బంధువులుగా పుడతారండి. అది మనం తెలుసుకొని వాటంటిళ్ళు కానీ తీర్చుకోగలిగితే ఇంకొక జన్మంటూ ఉంటే ఇంకా గొప్ప స్థితిలో వాళ్ళు మనం కలిసి పుట్టేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, మోసము చేయడమో, బాధ పెట్టడమో చేస్తే ఇంకా కూడాను ఇబ్బందులు పడేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో దానికని అర్థం చేసుకొని వాళ్ళకి నాకు ఎలాంటి రుణానుబంధాలు ఉన్నాయి, వాటిని నేను ఎలా పూర్తి చేసుకోగలుగుతాను అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అవి తెలిసేటందుకు అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మంచిగా, ఆరోగ్యకరంగా, ఆనందంగా బతికేటందుకు కూడా అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా వాళ్ళని మోసం చేయాలనో, ఇబ్బంది పెట్టాలనో, సరిగ్గా చూసుకోకుండానో ఉన్నారనుకోండి, మీరు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా మీ గురించి చెడుగానే ఆలోచిస్తారు వాళ్ళు. సో అదంతా కూడాను కర్మ కింద మీ శరీరంలో ఉన్నటువంటి ఆరాలేకి, చక్రాలలోకి చేరి మీరు ఇంకా ఇబ్బంది పడేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని వీటంటిల్ని అర్థం చేసుకొని మీరు వాళ్ళకి ఎలాంటి రుణాలు ఉన్నారో అవి మీకు తెలియకపోతే గురువు ద్వారా అయినా తెలుసుకొని వాటంటిల్ని ఆచరించి మంచి జీవితాన్ని గడపాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. సర్వే జన సుఖినో భవంతు.